వాడికి చిప్ప మిగిలింది, వాడు మనకి ఏమి చెయ్యలేడు. అందుకే నేను స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. ఇంక వాడి కింద కాదు నేను ఉండేది. ఇప్పుడు నేను దేవుని కిందకు వచ్చేసిన, వెలుగు సంబంధిని అయిపోయినాను. ఇప్పుడు చీకటి సంబంధి కాదు నేను. అట్లా రాశాను. ఇప్పుడు మీకు ఆ కవిత సమాజమా ఇది సమంజసమా? ఎస్, ఆ కవిత వినిపిస్తాను. అప్పుడే రాశానండి ఇది. అన్యాయాన్ని ఎదిరించమంటావు, ఎదురు నిలిస్తే తెగించిందంటావు. సమాజమా ఇది నీకు సమంజసమా? బ్రతుకలేక పడిచేస్తే అయ్యో పాపం అంటావు. అంతే కదా, అన్ని ఛానల్స్ అంటాయి అయ్యో పాపం అని. రంగుల కలల బ్రతుకుకు మాత్రం పాడెకడతావు. అంటే మన డ్రీమ్ గన ఇట్లా ఉండాలని మనం ధైర్యంగా అడుగేస్తే పాడెకడుతుంది. సమాజమా ఇది నీకు సమంజసమా? గాలి మాటల మేడ కడతావు, ధైర్యపు అడుగును మాత్రం కాల రాస్తావు. సమాజమా ఇది నీకు సమంజసమా? కన్నీటి కళ్ళ వెనుక గాథ వింటావు, నీ దాకా వస్తే నాకెందుకంటావు. బా, సమాజమా ఇది నీకు సమంజసమా? అందుకే ఎదురు తిరుగుతున్నా, నీకు దూరం వెళ్తున్నా, నన్ను నేను నీలో కలుపుకోలేకున్నా, కసితో నా కథ నేనే రాసుకున్నా, ఓటమో గెలుపో ముందుకే సాగిపోతున్నా. అప్పుడు రాసుకున్నా నీ కవిత. నా కథ నేనే రాసుకుంటా, నేను నీతో కలవలేను, ఇంకా నేను సొసైటీలో ఉన్నా అనేది నేను తీసేస్తాను. ఎందుకంటే సొసైటీకి అసలు అర్థం పర్థం లేని సొసైటీ ఇది. అందుకనే నేను చాలా దూరం ఉంటానండి సొసైటీకి. అవునా? అసలు కలవరా? ఫ్రెండ్స్ గిన్స్ ఉంటారా? అందరు ఉంటారు నాకు. అసలు మనసు మీరు ఎక్కడ పెట్టరు, అది అక్కడే పెడతారు. అంతే. అంతేనా? మరి మీ తెలిసిపోతుందండి, రియల్గా ప్రేమించే వాళ్ళు, డూప్లికేట్గా ప్రేమించే వాళ్ళు తెలిసిపోతుంది, ఈజీగా గుర్తుపట్టవచ్చు. కుటుంబం ప్రసన్న గారు మీకు? నాకు 2 పిల్లలండి. పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు వచ్చేసి 6th క్లాస్. 12 years, 5 years గ్యాప్ ఇద్దరికి. దేవుడు ఎరుకలోకి వచ్చాక కూడా మీరు కష్టాలు పడ్డారు కదా, వివాహం సంబంధించి అండ్ ఆల్ దట్. మరి అది ఎలా సమాధాన పడ్డారు? నేను దేవుడి మాటల మార్గంలోనే ఉన్నాను కదా అంటే అన్నీ కరెక్ట్ చేయాలని అనుకోవచ్చు కదా మీరు. అర్థం కాలేదండి. సో మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీకు చిన్న చిన్న గొడవలు కావచ్చు, విడిపోవడాలు కావచ్చు, ఇవన్నీ భగవంతుడి మార్గంలో ఉన్నప్పుడే ఎలా జరిగాయని మీరు ఎలా సమాధాన పడ్డారు? ఎందుకంటే మీరు 18 yearsకి ఒక హార్ట్ బ్రేక్ అయింది. అవును. ఆ తర్వాత మీరు జీవితం తెలుసుకుంటూ సరే అనేక పరిస్థితుల్లో సందర్భాల్లో వస్తున్నప్పుడు కూడా ఇంకొక హార్ట్ బ్రేక్ కూడా దాదాపు అయినట్టే కదా. దాన్ని ఎలా సమాధాన పడి రెండోసారి ఎందుకు జరిగింది ప్రభా అని అడగలేదా? నేను అడగలేదు. అప్పటికే నాకు దేవుడి యొక్క విలువ నాకు అర్థమైంది. యాక్చువల్గా నేను విడిపోవడానికి కారణం ఏంటంటే, నేను 18 yearsలో దేవుని నమ్ముకున్నా. ఆయన ప్రేమ నాకు అర్థమైంది. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, నవ్వు అంటే ఎట్లుంటుందో మర్చిపోయానండి 18 yearsలో. అంతగా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. అయ్యయ్యో. అందుకే నేను ఒక పాట రాసా చూడండి. నలిగిపోయిన నా బ్రతుకు, నవ్వు ఎరుగని జీవితాన్ని నింపడానికి మా డాడీ ఖాళీ అయిపోయాడయ్యా, ఇక మొక్కకుండా ఉండగలనా, నిన్ను మొక్కకుండా ఉండగలనా, ఉండగలనా యేసును నమ్మకుండా ఉండగలనా. అప్పుడు రాశాను. అంటే నవ్వు ఏదో ఎరగని నన్ను ఆయన బ్రతికిస్తే కదా ఆయనకు భార్యనైనా నేను. అంతే కదా. సో నాకు మెయిన్ రూట్స్ మర్చిపోలే నేను. నా దేవుడి కంటే ఎక్కువ నాకేది కాదు. ఆయన నన్ను బ్రతికించినప్పుడు సింపుల్గా నువ్వు పాటలు పాడకూడదు, యూట్యూబ్లో పెట్టకూడదు పాటలు, తర్వాత మీటింగ్స్కి వెళ్ళకూడదు. అరే నేను ఇప్పుడు ఒక డాక్టరే ఏదైనా మేలు చేస్తే 10 మందికి చెప్తాం, వాళ్ళు అట్లాంటి శ్రమలో ఉన్న వాళ్ళకి చెప్తాం. అటువంటిది నా దేవుడు చేసినది నేను చెప్పకుండా నువ్వెవరు ఆపడానికి? ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఇల్లీగల్ కనెక్షన్స్ ఉండేవి, నాకు పెద్ద అనిపించలే, కానీ చెప్పేదాన్ని. ఇల్లీగల్ కనెక్షన్లో ఉండి ఒకవేళ నువ్వు చనిపోతే దేవునికి దూరం అవుతావు అని చెప్పేదాన్ని. నాకు అవన్నీ పెద్ద ప్రాబ్లం అనిపించేది కాదు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టు అన్నప్పుడు అది నాకు నంబర్ 1 ప్రాబ్లం. నేను అందుకే రాశాను. ఏం పాట రాశానంటే ఆయన ఉన్నప్పుడే రాశాను ఇది. జీవము కలిగిన దేవుని సంగమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా, నిన్ను ఆపడం ఎవడి తరమో చెప్పుమా. బ్యూటిఫుల్.
క్రీస్తే శిరసయ్యుండగా నేనే శరీరమంటివి, క్రీస్తు కనులలో నిండుగా కంటి పాప నేనంటివి, నిన్ను ముట్టడము ఎవడి తరము చెప్పుమా. అప్పుడు కాలంలో రాసిన పాట. ఇంకొక పాట రాశానండి. ఒకసారి ఏదో ఇట్లా ఛానల్లో నన్ను పిలిచారు. నా పాటలు చాలామందికి ఆదరణ కలిగిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాం పెట్టి లైవ్లో రిసీవ్ చేసుకోవాలి నేను కాల్స్. నన్ను పంపించేవాడు కాదు ఈయన. అయితే నేను కోర్టుకు వెళ్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది ఎవరో లైవ్లో చూశారు, మా హస్బెండ్కి చెప్పారు. వెంటనే కోపం చేసేసి నా మీద, నువ్వు ఎట్లా పోతావు నువ్వు అది ఇది అనేసి మీదికి కొట్టడానికి వస్తే నేను అన్నా, ఇప్పటి నుండి నేను నిజం చెప్తా, నువ్వు పంపిస్తావా? నిజం చెప్పిపోతా. నేనైతే దేవుడు దాపను, ఇంపాసిబుల్. ఎందుకంటే నేను బ్రతికినా కాబట్టి నీకు భార్యనైనా, ఆయన నన్ను బ్రతికించాడు. సో నాకు ఆయననే దూరం చేస్తే నేను ఎందుకు బ్రతికేది? సో నేను డైరెక్ట్గా చెప్పేశా. అప్పుడు ఆ టైంలో చాలా దుఃఖం అనిపించి ఈ పాట రాశా. ఏం రాశానంటే, ఆ రోజు వర్షం వచ్చిందండి. కింద పిచ్చి పూలన్నీ ఇట్లా అవి రెడ్గా అన్ని రకాలుగా ఉంటాయి, చూసారా స్వప్న గారు? చిన్న ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉంటాయి అవి. అవన్నీ ఇట్లా వికసించాయి. నా బాబు చిన్నోడు అన్నం పెడుతూ చూసా. అప్పుడు రాసాను ఈ పాట. ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. తేనెలోని తీపిదనము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు. ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా. అట్లా రాసుకున్నా. అంటే ప్రతిదండి, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఒక అద్భుతమైన పాట నా నుండి బయటకు వచ్చింది. ప్రతి సిచ్యువేషన్లో అద్భుతమైన పాట. అలా మీరు పాటలు రాస్తూ ఎన్ని పాటలు అయ్యాయి? ఒక 200 వరకు రాశాను స్వప్న గారు. అండ్ వృత్తిపరంగా ఇప్పుడు మీరు ప్రసన్న గారు ఏం చేస్తారు? మీరు ఇప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చానండి. ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ నడిపిస్తాను నేను. తర్వాత పాటలు పాడడానికి చాలామంది పిలుస్తారు, వెళ్తూ ఉంటాను. అట్లాగా నా వీడియోస్ ఎమోషన్ వస్తుంది కదా పాట, మంచి అందులో గుండెల్లోంచి మీకు వాడుక భాష ఎలా మరి భగవంతుడి కటాక్షంతో వచ్చిందో. అవునండి. ఎందుకంటే పాట నేర్చుకున్నారు ఏమన్నా చిన్నప్పుడు? ఏం నేర్చుకోలేదండి. మరి ఎలా అంత? అంటే మా ఇంట్లో ప్రేయర్ జరిగేది. మా అమ్మ నాన్నకు మేము 13 మంది పిల్లలం. సో మా నాన్న ఏం చేసేవారంటే హార్మోనియం వాయించేవారు. హార్మోనియం ఇక అందరికీ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరిగేది. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock ప్రేయర్ జరిగేది. మా నాన్న ఖచ్చితంగా ఆ శృతిలోనే పాడాలి అందరం. అట్లాగూ పాడి 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 అలవాటు అయిపోయింది మాకు పాటలు. ఇంకే పాటలు పాడరా ప్రసన్న గారు మీరు? అంటే బికాజ్ దేవుడి కోసం పాడే పాటలతో మామూలుగా ఇతర పాటలు పాడరంటారు, యేసయ్య పాటలు. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటే, ఇప్పుడు రాయిలా షర్మిల రాశా, అదే ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నాకు ఎందుకో ఆ ఫ్యామిలీ అంటే నాకు అభిమానంతో రాశాను ఆ పాట. నిజం అనే ఒక పాట రాశా. నిప్పు లాంటిది ఈ నిజం, నీకున్న సంకల్పం అది నిజం.